దేవునికి వందనాలు, అందరికీ వందనాలు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1 నుండి నేను 5 వరకు ధ్యానించడానికి ఇష్టపడుతున్నాను. 1 వచనం నుంచి 5 వచనం వరకు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగులకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంక ఎత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. జనములు ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక, దేవునికే మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చదువుకున్నాం. దేవునికి వందనాలు. ఆ యొక్క కృప నిరంతరము మనకి నిలిచిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసయ్య సువార్త చేయడం నిలబడి ఉన్నాను. ఆయన రక్షకుడు, లోకరక్షకుడు, మతి లేని వారిని బాగు చేసేవాడు, పరమ వైద్యుడు, సమస్తము ఆయనకే సాధ్యము. ఆయన తప్ప వేరొక మార్గం లేదు. ఈ రోజు జరుగుతున్న ఉపద్రవాల వల్ల ఏమైనాను ఎందుకంటే మన కొరకు పరిశుద్ధుడైన రక్తం చిందింపబడాలి. రక్తం చిందింపబడితేనే తప్ప వేరొక ఆధారం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.